Guys, very good morning all of you. సో అందరికి హ్యాపీ దివాలి. బాగా చేసుకున్నారా నిన్న? హలో, యా ఎంజాయ్ చేశారా? బాగా అంటున్నాను. దీపావళి ఎంజాయ్ చేశారా అందరూ? Yes, sir. ఓకే గైస్, గుడ్. సో అదే విధంగా జాబ్ కొట్టి చూపించాలి ఎస్ఎఫ్ మీద. డన్. చూడండి, సో లాస్ట్ క్లాసెస్లో మనము అన్నీ కూడా అండ్ ఎఫ్ఐకి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఇంటర్వ్యూ క్రాకింగ్ సంబంధించి ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని డిస్కషన్ చేసాం. మనం చెప్పిన ప్రతిదీ కూడా ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఏవైతే మనం డిస్కషన్ చేసావో వాటి మీద ఎక్కువగా మీకు ఇంటర్వ్యూస్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ పీడిఎఫ్స్ యాజ్ యూజువల్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, బ్లూ ప్రింట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఈరోజు మనం కంట్రోలింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. కంట్రోలింగ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు, ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తారు, అండ్ ఇంకా ఎఫ్ఐలో ఇంకా చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి వీడియోస్ రూపంలో ఇస్తాను. ఓకే, అవి మీరు వీడియోస్ చూసి చేసుకోవచ్చు. వాటి మీద ఎక్కువ అడగరు, వాట్ ఈజ్ వాట్, బట్ ఏంటంటే తెలియాలి అనే ఉద్దేశం అనమాట. ఓకే, డన్. సో ఇక్కడ చూడండి, కంట్రోలింగ్ అంటే ఏంటి, ఈ కంట్రోలింగ్ అనేది ఎంత మేజర్ రోల్ మెయింటైన్ చేస్తుంది ఎస్ఏపిలో. చూడండి, ఎఫ్ఐ సిఓ అంటే ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్. ఓకే, ఎఫ్ఐ అనేది ఎఫ్ఐ కన్సల్టెంట్ మొత్తం చేయడం జరుగుతుంది. సిఓ కూడా నేర్చుకోవాలి, బట్ ఎక్కువగా కంట్రోలింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కంపెనీలో. కంట్రోలింగ్ ఎవరైతే నేర్చుకుని ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బట్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మినిమం కొన్ని టాపిక్స్ అనేది తెలుసుకుని ఉండాలి. ఓకే, అవి ఏంటి అనేది మనం డిస్కషన్ చేస్తాం. బట్ ప్రతి కంపెనీలో ప్రతి ఒక్క క్లయింట్ మనం తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ని ఏ మోడల్కి సంబంధించి ఆ మోడల్కి సంబంధించిన వ్యక్తులు కంపల్సరీగా ఉంటారు. బట్ ఎందుకంటే ఎఫ్ఐ అనేది మేజర్ రోల్ కాబట్టి అతను కంపల్సరీగా తెలుసుకొని ఉండాలి. అది మెయిన్ అనమాట. ఎవరున్నా లేకపోయినా అతని వరకు చేయగలుగుతాడు. పీపీటీ కనబడుతుందండి? కన్ఫర్మ్ చేయండి. ఓకే, చూడండి, యా కంట్రోలింగ్ అంటే ఏంటో చూద్దాం. సో కంట్రోలింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఎస్ఏపి మాడ్యూల్ ఆఫర్డ్ టు an organization. It supports coordination, monitoring and optimization of all the processes in an organization. The main purpose of SAP controlling model is planning. Objective of controlling is to manage the costs and revenue in the organization. Controlling is a highest hierarchy of CO. ఓకే, ఇక్కడ కంట్రోలింగ్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా రిపోర్టింగ్ షో చేస్తాయి. ఇవి బయటికి షో చేయవు. సిఓ మనకి ఎఫ్ఐ అంటే ఎక్స్పోర్టింగ్ ద రిపోర్ట్, అంటే ఎక్స్ప్లోరింగ్, అంటే బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారు, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేసి. సో కంట్రోలింగ్ ఏరియా అనేది ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో జరుగుతూ ఉంటుంది. వీటి యొక్క బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్లు కానీ బయటికి షో చేయవు. ఒక ఆర్గనైజేషన్ని కాస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, రెవెన్యూని ఏ విధంగా పెంచాలి అనేది డెసిషన్ మేకర్స్ ద్వారా కంపెనీలో బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఒక ప్లానింగ్ ప్రకారంగా, ఒక ఆబ్జెక్టివ్ ప్రకారంగా కాస్ట్ తగ్గిస్తూ రెవెన్యూని పెంచుతూ, ఓకే ఎంత మనం ప్రొడక్షన్ చేస్తున్నామో అంతే సంబంధించిన రా మెటీరియల్ని పర్చేజ్ చేయడం, అన్నెసెసరీగా వేస్ట్ చేయకుండా కవర్ చేయడం, ఇవన్నీ కంట్రోలింగ్లో ఒక ఆర్గనైజేషన్లో డెసిషన్ మేకర్స్ ద్వారా ఇంటర్నల్గా బయటికి తెలియకుండా చేయడం జరుగుతుంది. దీన్నే కంట్రోలింగ్ అంటాం. ఓకే, ఎందుకంటే ఏదైనా కానీ ఒక కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేస్తున్నారంటే మార్కెట్లో వాళ్ళు బయటికి చెప్పుకోరు. ప్రోడక్ట్ తయారైనంత వరకు, ప్రోడక్ట్ తయారైన తర్వాత ప్రపంచానికి తెలియజేస్తారు. ఎందుకంటే అవి కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కాబట్టి బయటికి ఎవరు షో చేయరు. ఇప్పుడు ఒక మూవీ అనేది తీస్తారు, అది ఇంటర్నల్గా తీస్తారు. మూవీని ఒక 3 నెలల్లో 4 నెలల్లో ఇంటర్నల్గా తీసి
తర్వాత అంతా బాగుంది అని వాళ్ళు 1-2 సార్లు చూసుకొని అప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తారు. అదేవిధంగా కంట్రోలింగ్ కూడా ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ బిజినెస్ ప్రాసెస్ అనేది మానిటరింగ్ చేసుకుంటూ కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకుంటూ వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతా ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత. సో దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఇవి 4 ఉంటాయి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, ఓకే కేపీలోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఏదైతే క్రియేషన్ చేసామో అదే కంపెనీ కోడ్ కంట్రోలింగ్ ఏరియా అని కూడా క్రియేట్ చేయాలి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, యాక్టివేట్ కంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్, KANK లెవెల్ మనం చేస్తాం. నెంబర్ రేంజ్. ఓకే, SAP FIకి SAP COకి డిఫరెన్స్ చూడండి. ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్. FI అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది కూడా SAP FI అనేది తెలియజేస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ కంట్రోలింగ్ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్కి సంబంధించింది. తర్వాత టు వ్యూ ద ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. SAP FI COలో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ని ఎక్స్టర్నల్గా మనము తెలియజేయచ్చు మార్కెట్లో. బట్ CO ఈజ్ ద డెసిషన్ మేకింగ్ అనాలిసిస్, ఇది ఇంటర్నల్గా జరుగుతుంది. FI రిప్రజెంట్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ హౌ టు రెడ్యూస్ ద కాస్ట్. COలో వచ్చేసి కాస్ట్ని ఎలా రెడ్యూస్ చేయాలి, రెవెన్యూని ఎలా పెంచాలని ఆలోచనలో ఉంటారు. ఫాలోస్ ఫర్ గ్యాప్ అండ్ స్టాచ్యుటరీ రెగ్యులేషన్స్. కంపెనీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని FICO ఫాలో అవుతుంది. ఇక్కడ CO రిప్రజెంట్స్ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఆర్ మేనేజింగ్ అకౌంటింగ్ అని కూడా పిలుస్తారు. నో స్టాండర్డ్స్, నో గ్యాప్స్. ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్స్ కానీ గ్యాప్స్ కానీ ఉండవు. కేవలం వాళ్ళ డెసిషన్ మేకర్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇంటర్నల్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళనే ఫాలో అవుతారు. ఫాలో ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్. వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్స్ అనిపిస్తాయో వాటిని వీళ్ళు ఫాలో అవుతారు CO అనేది. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ షీట్. అసలు కాస్టింగ్ షీట్ అంటే ఏంటి ఒక కంపెనీలో అంటే చూడండి, డైరెక్ట్ కాస్ట్, ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్, అది దీన్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఒక సెల్ ఫోన్ తయారు చేయాలి, లేదంటే ఒక షర్ట్ తయారు చేయాలి, లేదంటే ఒక కంప్యూటర్ తయారు చేయాలి. సో ఇది డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఏంటి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకే, ఏదైనా కానీ మనం అవుట్ సైడ్ నుంచి పర్చేజ్ చేస్తామంటే డైరెక్ట్గా రా మెటీరియల్ అనేంత స్టోర్ చేసేది ఫ్యాక్టరీలో స్టోర్ చేస్తారు. సో అక్కడ ఒక ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. సో ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే రా మెటీరియల్ కావాలి. అంటే ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే రా మెటీరియల్ ఉండాలి. ఓకే, దానికి సంబంధించిన మొత్తం CPUలకు సంబంధించిన గ్రాఫిక్ కార్డ్, ర్యామ్స్, మదర్ బోర్డ్స్ ఇవన్నీ ఉండాలి. తర్వాత లేబర్ కూడా ఉండాలి. లేబర్ లేకుండా వర్క్ జరగదు. తర్వాత ఫ్యాక్టరీలో వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే కొన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. అంటే ఏంటి, రోజు కూలికి పనిచేసే వాళ్ళు, ఫ్యాక్టరీ రెంట్ కట్టేవాళ్ళు, వేజెస్ కానీ, ఒక ప్రోడక్ట్ బయటికి వెళ్ళడానికి క్యారేజ్ ఇన్వర్స్ కానీ, ఓకే. సో తర్వాత అదర్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్ కానీ, గోడౌన్ రెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఒక ఫ్యాక్టరీలో ఉంటాయి. అంటే ఒక ప్రోడక్ట్ని ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారంటే అక్కడ రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్తో కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. సో దీన్ని డైరెక్ట్ కాస్ట్ అంటారు. తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్, ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. సో దీన్ని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. ఇది ఏంటంటే ఇండైరెక్ట్ కాస్ట్ అనేది ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది చెప్పండి ఎవరైనా. ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కడ తయారవుతుందండి? ఎనీవన్? ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఆ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక కన్జ్యూమర్ అంటే మనలాంటి వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మధ్యలో చైన్ స్కాచ్ ఎంత ఉంటుంది చెప్పండి? చైన్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఎవరికి వెళ్తుంది ఒక ప్రోడక్ట్ చెప్పండి? ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఎవరి దగ్గరికి ప్రోడక్ట్ వెళ్తుంది? న్యాచురల్గా ఆలోచించండి.
మన వరకు రీచ్ అవ్వాలంటే ఒక ప్రోడక్ట్ ఎవరిని దాటుకొని రావాలి మన దగ్గరికి? న్యాచురల్గా ఆలోచించండి. చెప్పండి అనిల్, ఎవరిని రీచ్ అవ్వాలి? సో ఒక ప్రోడక్ట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి హోల్సేలర్స్ తీసుకుంటారు, హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ తీసుకుంటారు, రీటైలర్స్ నుంచి మనకు రీచ్ అవుతుంది. ఓకే, ఇది ప్రాసెస్. ఒక ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ని మార్కెట్లో ఉన్న జనాలకు రీచ్ అవ్వాలంటే ఇందరి దగ్గర నుంచి మ్యాచ్ అవుతూ వస్తుంది. సో అలా చేతులు మారంగా రూపాయి 2 రూపాయలు అవుతుంది, 2 రూపాయలు 3 రూపాయలు అవుతుంది, 3 4 అవుతుంది, 4 5 అవుతుంది. కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి 10 అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు ప్రాఫిట్. అందుకే దీన్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. సో ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే మనము మెటీరియల్ తీసుకురాలేదు, లేబర్ ఛార్జెస్ మనకు అవ్వవు, ఏమవుతాయి? ఓన్లీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రం అవుతాయి. ఎందుకంటే అన్ని రకాలుగా డైరెక్ట్ కాస్ట్లో ప్రొడక్షన్లో జరిగి ఉంటాయి. సో నీకు మెటీరియల్ అవసరం లేదు. సో మీరేం చేస్తారు? ఆల్రెడీ తయారు చేసిన ప్రోడక్ట్నే మీరు కొంటారు. ఓకే, ఇంక ఏముంటుందంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్తారు, ఆ మధ్యలో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. లేదంటే అక్కడ ఒకవేళ ఏదైనా వెహికల్ తీసుకుని వెళ్తే అక్కడ లేబర్స్ ఎవరైనా పిలుచుకొని వెళ్ళారంటే మీరు వాళ్ళకు ఎక్స్పెన్సెస్ అంటే ఇవి లంచ్ అలాంటివి జరుగుతాయి. అక్కడ ఏదైనా మెటీరియల్ కాకుండా మెటీరియల్ అంటే ఇంకా తయారైన ప్రోడక్ట్స్ని అవి తీసుకొని వెహికల్లో తీసుకొని మళ్ళీ మీ ప్లేస్కి వెళ్ళిపోతారు. సో కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటారు. ఎవరో తయారు చేస్తారు, మీరు జస్ట్ తెచ్చుకుంటారు. బట్ మీకు ప్రొడక్షన్కి మీకు ఏం సంబంధం ఉండదు, ప్రొడక్షన్కి మీకు ఏమి సంబంధం ఉండదు. తయారు చేసేదంతా డైరెక్ట్ కాస్ట్లో జరుగుతుంది. అదనమాట. ఈ రెండింటిని కలిపితే కాస్టింగ్ షీట్ అంటారు. కాస్టింగ్ షీట్. ఎగ్జాంపుల్ చూడండి, వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్. వీటిని వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటే డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు కలిపితే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. ఓకే, తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని దేని అంటారు? వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇంకా కంపెనీ అన్నాక అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ లేకుండా అయితే ఏ వర్క్ జరగదు. అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంటే ఏంటి? పేపర్ వర్క్ ఉంటుంది. అంటే ఏమేమి చేస్తున్నారు, పర్చేజ్ ఏం చేస్తున్నారు, సేల్స్ ఏం చేస్తున్నారు, ఎంత రా మెటీరియల్ వస్తుంది, ఓకే, ఎవరెవరికి శాలరీస్ ఇస్తున్నారు, ఓకే, ఎవరికి ఏమి ఇస్తున్నారు అన్నీ అంతా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. సో దీన్ని మనం అడ్మినిస్ట్రేషన్ ప్లస్ వర్క్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంతే. ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇంకా ప్రొడక్షన్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి మార్కెట్లో. ఓకే, మార్కెట్లో ఏ కస్టమర్స్కి ఏమేమి కావాలో వాళ్ళకి మనము డిస్ట్రిబ్యూట్ చేసేయాలి సరుకుని. సో దాని అనమాట. తర్వాత సెల్లింగ్ పర్ యూనిట్, ప్రైస్ పర్ యూనిట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్. ఇప్పుడు నువ్వు తయారు చేసిన ప్రోడక్ట్ ఎంతైతే ఉంటుందో దానికి నీ ఎక్స్పెన్సెస్ అవన్నీ వెళ్ళంగా ఎంత ప్రాఫిట్ యాడ్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుందని చూసుకొని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకుంటారు. సో వీటిని సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అని చెప్పుకుంటాం. తర్వాత SAP CO డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ బడ్జెట్ ప్లానింగ్. సో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ అవుట్ 1 year. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత మనకి రా మెటీరియల్ కావాలి, ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారో, ఓకే, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకుంటాము. ఎందుకంటే బడ్జెట్ ప్లానింగ్ లేకుండా నువ్వు ప్రాజెక్టులకు దిగావంటే ఒకవేళ ఎక్కువ అవుతే క్లయింట్ మీకు డబ్బులు ఇవ్వడు. సో క్లయింట్ నేను ఇది 1 crore ఇస్తాను, ఆ 1 crore లోపలే కంప్లీట్ చేయమని చెప్తారు. అది నువ్వు 2 crore చేస్తే నాకు సంబంధం లేదంటాడు. సో దాని పరంగానే నువ్వు కరెక్ట్గా ఎంప్లాయీస్ ఎంతమంది తీసుకోవాలి, రా మెటీరియల్ ఎంత కొనాలి, ఏమేమి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఇవంతా కూడా ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి. ఎస్టిమేషన్ వేసుకోకపోతే బిజినెస్ ముందుకు పోదు, అది కూడా మీరు గమనించాలి. తర్వాత యాక్చువల్స్
అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ. ఇప్పుడు నువ్వు 10 రూపీస్ అనుకున్నావు, అది 20 రూపీస్ ఎక్స్ట్రా అయింది. అప్పుడు ఏం చేస్తావు? ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని యాక్చువల్స్ అంటాం. బడ్జెట్ని అండర్ ఎస్టిమేషన్ చేయకూడదు. కరెక్ట్ ఒక అవగాహన నీకు ఉండాలి ఒక వర్క్ మీద. వేరియన్స్, డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్. సో ఆ బడ్జెట్కి యాక్చువల్స్కి వేరియన్స్ ఏమైనా ఉందా, ఎక్కడుంది ఆ వేరియన్స్ అనేది గమనించాలి. ప్రైజ్ వేరియన్స్ ఉందా, క్వాంటిటీ వేరియన్స్ ఉందా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. దీన్నే వేరియన్స్ అంటాం. SAPCO డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. తర్వాత యాక్చువల్గా సిఓలో మాడ్యూల్స్ కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రోడక్ట్ ప్రాఫిట్ సెంటర్, ప్రోడక్ట్ కాస్టింగ్, సిఓ, కోపా, ఇంటర్నల్ అలర్ట్స్ ఇది నేర్చుకునేది. బట్ దీంట్లో మనం ఫస్ట్ 3 చెప్పుకుంటాం. ఈ ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ అలర్ట్స్ అనేది చాలా లెంతీ సబ్జెక్ట్స్. ఇవి నేర్చుకుంటే మీరు 3 months అయినా ఉంటుంది, 4 months అయినా ఉంటుంది వీటి మీదనే. ఓకే, బట్ అంతవరకు ఏమి ఉండదు. మనకి ఇంటర్వ్యూ క్రాకింగ్లో ఎంతవరకు అవసరం అవుతో అది చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ చూడండి, కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ క్యారియర్ విచ్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ SAP FI to SAP CO. It provides with an overview of the costs and revenues that occur in an organization. మనం చెప్పుకున్నాం FI అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇది ఏం చేస్తుందంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. దేనికి? సిఓకి. అంటే ఇప్పుడు రెంట్ అని ఎఫ్ఐలో క్రియేట్ చేస్తావు, FS 00లో. అదే రెంట్ని, అదే జిఎల్ని ఇక్కడ వచ్చేసి కాస్ట్ ఎలిమెంట్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐలో వాటన్నిటిని సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సేమ్ వర్డ్స్తో రెంట్ ఏదైతే ఉందో ఎఫ్ఐలో సేమ్ రెంట్తో మళ్ళీ సిఓలో కూడా చేస్తాం. సో జస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అది ఎలా చేయాలనేది మనం చెప్పుకుంటాం. దీన్ని కాస్ట్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ 2 types ఉంటాయి. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ FI to CO. ద GL అకౌంట్ మస్ట్ బి క్రియేటెడ్ ఇన్ SAP FI. ఎప్పుడైతే ఎఫ్ఐలో ఫస్ట్ మనం క్రియేషన్ చేస్తాం జిఎల్స్ని, ద సేమ్ GL నెంబర్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ది కాస్ట్ ఎలిమెంట్. అక్కడ రెంట్ అని ఒక క్రియేట్ చేసాం అనుకో, 400001 అని, అదే నెంబర్ని, ప్రైమరీ కాస్ట్ నెంబర్ని మళ్ళీ సిఓలో కూడా అదే నెంబర్తో కాస్ట్ ఎలిమెంట్ని కూడా క్రియేట్ చేస్తాం. దీన్ని ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ CO to CO. ఇది CO to CO జరుగుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్. నో రిలేషన్ టు GL అకౌంట్స్ ఇన్ SAP FI. ఇది FIకి COకు సంబంధం ఉండదు. CO to CO చేస్తారు. ఇది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ఇంటర్వ్యూ పై టైంలో అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి. ఓకే, సో కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇటుపక్క కంట్రోలింగ్. ఇప్పుడు ఎక్స్పెన్స్ GL, రెవెన్యూ GLs ఉన్నాయి. ఎక్స్పెన్స్ కింద రెంట్, శాలరీ, కమిషన్. రెవెన్యూ కింద సేల్స్, మిస్లెన్ ఇన్కమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సేమ్ అవే జిఎల్స్ని మళ్ళీ కంట్రోలింగ్లో కూడా రెంట్, శాలరీ, కమిషన్, సేల్స్, మిస్లెన్ ఇన్కమ్గా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అంటే నెంబర్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, అది ఎలానే చూపిస్తాం. మన కాన్ఫిగరేషన్ స్టెప్స్, కంట్రోలింగ్ ఏరియా OKKP అండ్ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ KANK, మెయింటైన్ వర్షన్స్ OKEQ, కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ OKB2, క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ KA01 లేదంటే FS 00 చేయొచ్చు. క్రియేట్ ఇన్పుట్ సెషన్స్ OKB3, ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35, కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23. ఇవి మనం చూస్తాం కంట్రోలింగ్లో. ఇది థియరీ అండి స్టార్టింగ్. సో SAP ఓపెన్ చేస్తున్నాను. OKKP
ఓకే కేపీలో చూడండి, ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాని మనం క్రియేషన్ చేయాలి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాలోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది ఇవ్వండి, SAP4. ఆటోమేటిక్గా చూడండి ఏమేమి వస్తాయో చూడండి. SAP4 అని సెలెక్ట్ చేస్తానే నేమ్ SAP FICO S/4HANA ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ వచ్చింది. తర్వాత కరెన్సీ సెట్టింగ్స్, ఇక్కడ 10 అని డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి 10 అని క్లిక్ చేస్తే ఇది డిఫాల్ట్గా కంపెనీ కోడ్ కరెన్సీ కంట్రోలింగ్లో 10 అని వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇస్తారు. మన ఇండియా కరెన్సీ అయ్యన్నారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ అసైన్మెంట్ కంట్రోలింగ్ ఏరియా, మనం ఏం చేయాలంటే ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, సేమ్ కంపెనీ కోడ్తోనే మనం కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం, అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ CO అనేది హైయెస్ట్ హైరార్షీ ఆఫ్ ది కంపెనీ అని చెప్తాం. FIలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్షీ అయితే COలో అనేది కంట్రోలింగ్ అనేది హైరార్షీ అనమాట, హైయెస్ట్ హైరార్షీ. సో కాబట్టి ఇక్కడ CCTR స్టాండర్డ్ కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్షీ అంటాం. ఇక్కడ మనం SAP4_, ఇక్కడ CCSH అంటే కంట్రోలింగ్ స్టాండర్డ్స్ హైరార్షీ అని చెప్తాం. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ రీకన్సిలేషన్ లెడ్జర్ అంటే ఇక్కడ డాక్యుమెంట్ టైప్ SA తీసుకోవాలి, SA ఇలా ఒకసారి సేవ్ చేయండి. ఈ విధంగా మనం కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్, దీనిలోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి SAP4. ఒకసారి సేవ్ చేయండి. నెక్స్ట్ యాక్టివేట్ కంపోనెంట్స్ అండ్ కంట్రోల్ ఇండికేటర్స్, న్యూ ఎంట్రీస్, ఫిజికల్ ఇయర్ 2023. ఆ తర్వాత ఫ్రమ్ నుంచి టు ఆటోమేటిక్ అది ఎంటర్ తీసుకుంటుంది. ఇప్పుడు యాక్టివేట్ టైప్ సెలెక్ట్ చేయండి, యాక్టివేట్ కాంపోనెంట్స్, ఇక్కడ కాంపోనెంట్ యాక్టివేట్ తీసుకోవాలి. ఆర్డర్ మేనేజ్మెంట్ కూడా కాంపోనెంట్ యాక్టివేట్ తీసుకోవాలి, ఎందుకంటే కంట్రోలింగ్ ఏరియాని ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాం. తర్వాత ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఇది ఎందుకు అనేది ఫర్దర్ క్లాసెస్లో తెలుస్తుంది మనకి. ప్రాఫిట్ సెంటర్ ఎందుకంటే కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు ప్రాఫిట్ సెంటర్తో కూడా లింక్ ఉంటుంది, అది కూడా మనం గమనించాలి. రిమైనింగ్ ఏం అవసరం లేదు, సేవ్ చేయండి. సో ఈ విధంగా కంట్రోలింగ్ ఏరియాని మనం క్రియేషన్ చేసాం. నెక్స్ట్ టీ కోడ్ ఏమో చూద్దాం. KANK నెంబర్ రేంజ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు /n KANK, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంట్రోలింగ్ ఏరియా గ్రూప్స్, ఇక్కడ COIN ఉంది కదా, CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI టు COకి లింక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఈ COIN మీద కర్సర్ పెట్టండి, ఇక్కడ క్రియేట్ చేయండి. ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వండి 0 1 2, నేను ఒక 5000 ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసి టైప్ చేయండి నెంబర్ రేంజ్ ఫర్ SAP4, ఇక్కడ సేవ్ చేయండి. ఒకటి నుంచి 5000 వరకు నెంబర్ రేంజ్ క్రియేట్ అయింది. 0 1 అని దాంతో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఈ COIN మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి ఎలిమెంట్ గ్రూప్ 0 నెంబర్ అనేది క్రియేట్ అయిందో అది చూడండి. పేమెంట్ షెడ్యూలింగ్ 01 అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ COIN అనేది ఏదైతే ఉందో అది కిందికి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ కనిపించట్లేదు.
ఇవన్నీ కూడా టేబుల్స్లలో వీటన్నిటిని మనం చూస్తాం. టేబుల్స్లలో ఉంటాయి ఇవన్నీ. లాస్ట్లో చూస్తాం వీటిని మనం. కిందికి రండి. చూసారా? నెంబర్ రేంజ్ ఫర్ SAP4. ఓకే, CO2 అంటే FI టు COకి మనకి నెంబర్ రేంజ్ అనేది సెట్ చేసుకున్నాం. ఒకసారి సేవ్ చేయండి. యా, నెక్స్ట్ మెయింటైన్ వర్షన్స్ OKEQ /n OKE ఈ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ జనరల్ వర్షన్ ఓవర్వ్యూ ఉంది. ఇక్కడ డిఫాల్ట్గా మనం చెప్పుకున్నాం ప్లాన్, యాక్చువల్స్, వేరియన్స్ ఇవన్నీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. అవే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం జీరోని ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేద్దాం. సో దీనికి మనము ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ VI V1 తీసేసి మన కంట్రోలింగ్ ఏరియా SAP4 ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాపింగ్ అలౌడ్. ఫైనాన్స్ ఇయర్ మనం ప్రజెంట్ 23లో ఉన్నాం కాబట్టి దాన్ని ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. ఇప్పుడు 23 నుంచే కాబట్టి స్టార్ట్ అయింది. 23, 24, 25, 26, 27 వరకు ప్రీ డిఫైన్గా ఇచ్చి ఉంటారు. బట్ మనం ప్రజెంట్ ఉండే 23లో ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఇది ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. యాక్చువల్ ప్లాన్ వర్షన్, ఎందుకంటే బడ్జెట్ పరంగా. ఎస్, చూడండి LP01. ఓకే ఓకే, షెడ్యూల్ జస్ట్ చూసుకోవడానికి మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అది. సో మామూలుగా ఈ విధంగా మన FI జాబ్ మన యూజర్ ఏదైతే ఉంటుందో దాంతో ఓకే మన డేట్ స్టార్ట్ డేట్ ఈ విధంగా షో చేస్తుంది. ఇక్కడ జాబ్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, షెడ్యూల్డ్, రిలీజ్డ్, రెడీ, యాక్టివేట్, ఫినిష్డ్, మన యాక్చువల్ ప్లాన్స్ అని చెప్పుకున్నాం కదా అది ఇక్కడ షో చేస్తుంది. జస్ట్ లోపలికి వచ్చి చెక్ చేస్తాం అంతే. దీనివల్ల యూజెస్ ఏం లేదు. ఎనఫ్, బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ దీన్ని సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ 2023, తర్వాత ఆన్లైన్ ట్రాన్స్ఫర్, లైన్ ఐటమ్స్. ఇక్కడ MM తీసుకోవాలి. MM అంటే ఏంటంటే మనకి ఒకసారి చూడండి, క్లిక్ చేస్తాను. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ అట్ యావరేజ్ రేట్ అంటాం. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ ఎంతవరకు లిమిట్, మనీ లిమిట్ అనుకోండి. ఓకే, మన బడ్జెట్ ప్రకారంగా మనం ఎంత ప్లానింగ్ చేసుకున్నాం, యాక్చువల్ ఎంత ఉంది, వేరియన్స్ ఎంత ఉంది, దాని ప్రకారంగా ఇది సెట్ చేసుకోవాలి. ఇది తీసుకుంటాం, సేవ్ చేయండి. ఓకే, ఇది ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మిస్టేక్ చేయొద్దు, కరెక్ట్గా చేసుకున్నాం, లేదంటే ఎర్రర్స్ వస్తాయి. నెక్స్ట్ OKB2 /n OKB2 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు మీరు FIలో
జిఎల్స్ క్రియేట్ చేసి ఉంటారు ఎఫ్ఐలో. లైక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, అదర్ ఇన్కమ్స్ మీరు క్రియేట్ చేసి ఉంటారు కదా, వాటన్నిటిని ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్ చాలా మనకి. ఓకే, ఫస్ట్ చూడండి, న్యూసెస్ అని తీసుకొని మీకు ఫస్ట్ FS00 ఏవైతే చేశారో అవి చూపిస్తాను. చూడండి, 400001 నుంచి 400007 వరకు తీసుకున్నారు. అది ఇక్కడ రేంజ్ ఇవ్వాలి. అదర్ ఇన్కమ్ 300001 నుంచి 300303 వరకు తీసుకున్నారు. ఇక్కడ 3 ఇన్కమ్స్ తీసుకున్నారు. ఇంకా మీరు 100 తీసుకున్నా అది రేంజ్ ఇచ్చుకోవచ్చు. వాటిని ఇక్కడ ఇవ్వాలి మీరు. ఎందుకంటే FI టు COకి మనము మ్యాప్ చేస్తున్నాం. 1 నుంచి ఎంతవరకు క్రియేట్ చేసాం మేడం మనం? 400007 400007. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఉంటుంది. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ చూడండి, ప్రైమ్ కాస్ట్ ఆర్ కాస్ట్ రెడ్యూసింగ్ రెవెన్యూ అంటే 1 తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ నెంబర్ ఎంత ఉంది? 300301. ఇంట్రెస్ట్ నేను 3 చేసుకున్నాం. ఒకవేళ 10 తీసుకుంటే 10 తీసుకోవాలి. ఇక్కడ దీని యొక్క కాస్ట్ రెవెన్యూస్ కదా, రెవెన్యూస్ అంటే ఇక్కడ రెవెన్యూస్కి నెంబర్ ఎంత ఉంది? 11 ఉంది రెవెన్యూస్కి. సేల్స్కి అయితే, సేల్స్ డిడక్షన్కి అయితే కన్నా 12 ఉంది. ఓకే, మనకు ఈ రెండే అవసరం ప్రజెంట్. ఓకే, సేవ్ చేయండి. అక్కడ ఏవైతే ఉన్నాయో వాటినే ఇక్కడ మనం తీసుకున్నాం, ఫ్రమ్ టు 2 వరకు. నెక్స్ట్ FS00కి వెళ్దాం. FS00 ఇక్కడ ఉన్నాం కదా. ఓకే, ఇదే ప్లేస్కి వచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న FIGLs ఇవి, వీటిని కాస్ట్ ఎలిమెంట్స్గా అదే నెంబర్ రేంజ్తో మనం క్రియేషన్ చేసుకోవాలి, కేటగిరీ ఇచ్చేసి. ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఎంటర్. అక్కడ ఉన్నదాన్ని ఒకసారి తీసేద్దాం. /n ఇచ్చేసి బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన అడ్మిన్ ఎక్స్పెన్స్ రెంట్ అని వస్తుంది. ఇప్పుడు ఎడిట్ చేయండి. సేమ్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది చూడండి ఆటోమేటిక్గా. కాస్ట్ ఎలిమెంట్ వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి, 01/04/2023. తర్వాత మాస్టర్ డేటా చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకుంది. ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఇప్పుడు మనం 1 అని తీసుకున్నాం కదా, అది నీకు వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. వచ్చింది చూడండి. ఓకే, ఇంకా ఇండికేటర్స్, డిఫాల్ట్స్, హిస్టరీ ఇవన్నీ మనకు అవసరం లేదు. సో FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. సేవ్. చూడండి కింద కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్, కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ శాలరీ కూడా అంతే. క్లిక్ చేయండి శాలరీ మీద ఒకసారి. ఇంకా వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ తీసుకోవాలి, మాస్టర్ డేట్. ఇక్కడ కూడా దీనికి కూడా 1. కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. నెక్స్ట్ టెలిబిల్. నెక్స్ట్ పర్చేస్. ఇట్లా ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని మాత్రమే మనము లింక్ చేస్తాం COకి.
ఓకే, అన్ని కాస్ట్ ఎలిమెంట్స్గా మార్చేసాం. ఇన్కమ్స్ కూడా మారుద్దాం. చూడండి నెంబర్ రేంజ్ ఇప్పుడు 11 తీసుకోవాలి. 11 అంటే రెవెన్యూస్. ఈ విధంగా FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేసాం. నెక్స్ట్ ఓకే B3 ఇప్పుడు మనం క్రియేట్ చేసింది చూసుకోవచ్చు. /n ఓకే. ఇప్పుడు మనం ఏవైతే ఫార్వర్డ్ చేసామో FI టు COకి క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ టు క్రియేట్ కాస్ట్ ఎలిమెంట్, వాటిని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ SM35 /SM35 ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఈరోజు చేసాం కదా, సో అవి ఇక్కడ షో చేస్తాయి చూడండి. FI యూజర్ 13/11/2023 ఇప్పుడు మనం చేసాం కదా అది. ఓకే, దీనికి మనం ప్రాసెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ 1 సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. ఓకే, ఇది ప్రాసెసింగ్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్లో ఒక సెషన్ని FI టు COకి. నెక్స్ట్ A23 ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ మనం చేసింటే ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ చూడండి, కాస్ట్ ఎలిమెంట్ ఏముంది, నేమ్ ఏముంది, కంట్రోలింగ్ ఏరియా, డేట్, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఏముంది అనేది ఇక్కడ షో చేస్తుంది. ఈ విధంగా కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసి, సో వాటిని FI టు CO కాస్ట్ ఎలిమెంట్స్గా మార్చుకొని, ఓకే, వాటికి కేటగిరీ సెట్ చేసి పూర్తిగా నెక్స్ట్ కాస్ట్ సెంటర్స్ని డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఎలా ఎంటర్ చేయాలనేది టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, ఇది వీటిలో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఇవే COలో. సో వీడియోని 1-2 సార్లు చూడండి, మీకే క్లారిటీగా సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. చాలా సింపుల్ CO, అర్థం చేసుకోవాలి. సో వీడియోని 1-2 సార్లు చూసి ప్రతి పాయింట్ నేను ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఓకే, అబ్జర్వ్ చేయాలి. ప్రతిదీ కూడా ఎలా చేస్తున్నాడు, ఎక్కడ ఎంటర్ కొడుతున్నాడు, ఎక్కడ ఎడిట్ చేస్తున్నాడు అనేది కూడా మీరు గమనించాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఒక బుక్ పెట్టుకొని పక్కన రాసుకోండి ఎలా అనేసి. ఇదేంటి రన్నింగ్ నోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ పాయింట్స్ అనేవి ఉంటాయి దాంట్లో మనకి. ఓకేనామా, అది చేసేయండి. టుమారో కాస్ట్ సెంటర్స్ డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే, డన్ గైస్, బాయ్.